బాక్సింగ్ పేరు చెప్తే అందరికీ గుర్తొచ్చే పేరు మైక్ టైసన్. బౌట్ లోకి దిగితే ప్రత్యర్థులపై పంచులతో చెలరేగిపోయే మైక్ టైసన్ 19 ఏళ్ల క్రితం ఆటకు విరామం ప్రకటించాడు. ఈ బాక్సింగ్ లెజెండ్ సరిగ్గా 19 సంవత్సరాల బ్రేక్ తర్వాత మరోసారి బిగ్ బౌట్ కు సిద్ధమయ్యాడు. నవంబర్ 16న ఉదయం 6:30 మైక్ టైసన్ బాక్సర్ జేక్ పౌల్ తలపడనున్నారు. మ్యాచ్ కు ముందు ఇద్దరు బాక్సర్ల వెయిటేజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మైక్ టైసన్, పౌల్ ఎదురుపడ్డారు. కోపంతో ఊగిపోయిన టైసన్ వేదికపై జేకే పౌల్ చెంప చెల్లిమనిపించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరిని అడ్డుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్ది గంటల్లో ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో మైక్ టైసన్ చెంపదెబ్బ కొట్టడంతో తీవ్ర సందిగ్ధత నెలకొంది. టైసన్ దాడి చేయడానికి గల కారణాలు తెలియరాలేదు. పోటీ రద్దుపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. బాక్సింగ్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన మైక్ టైసన్ ఆటకు విరామం ప్రకటించడంతో పాటు తన ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నారు. తాజాగా ఓటీటీ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఆడేందుకు టైసన్ ఒప్పుకున్నాడు. ప్రధానంగా తన అవసరాలు తీర్చుకోవడం కోసం డబ్బు అవసరమైన నేపథ్యంలో ఈ బాక్సింగ్ పోరుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. మైక్ టైసన్ కు ఈ గేమ్ ఆడుతున్నందుకు $20 మిలియన్ ఇవ్వనున్నారు. బాక్సింగ్ లెజెండ్ గా పేరు సంపాదించిన మైక్ టైసన్ 2005లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం టైసన్ వయసు 58 ఏళ్లు. అతడితో తలపడే పౌల్ వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. ఏజ్ గ్యాప్ కారణంగా ఇద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. తుది పోరుకు కొద్ది గంటల ముందు వెయిటేజ్ ఈవెంట్ లో పాల్గొనగా టైసన్ 228.4 పౌండ్ల బరువు ఉండగా 27 ఏళ్ల బాక్సర్ పౌల్ 272.2 పౌండ్ల బరువు ఉన్నాడు. టైసన్ చెంపదెబ్బ కొట్టడం పట్ల బాధేమీ లేదని పౌల్ తెలిపాడు. టైసన్ ఆవేశంతో ఉన్నాడని, చాలా క్యూట్ గా కొట్టాడని పౌల్ పేర్కొన్నాడు. వీరిద్దరి మధ్య బాక్సింగ్ మొత్తం 8 రౌండ్లు సాగుతుంది. ఒక్కొక్క రౌండ్ 2 నిమిషాల వ్యవధి ఉంటుంది.